నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. భక్తులందరికీ కూడా విజ్ఞప్తి. శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఈరోజు 10వ రోజు. ఈరోజు శ్రీ కామకోటి కళాంబికాదేవి అమ్మవారికి ధాన్యలక్ష్మి అలంకారం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే అందరి కుటుంబాల్లోనూ ధనధాన్యాలు సమృద్ధిగా ఉండాలని, సిరి సంపదలన్నీ కూడా పొంగి పొర్లాలని, వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ అమ్మవారిని కోరుతూ ఈరోజు ధాన్యలక్ష్మి అలంకారంలో అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే రేపటి రోజున చివరి రోజు సెమీ దర్శనం, అలాగే గ్రామోత్సవం ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకంటే చెడుపైన విజయం సాధించిన గుర్తుగా విజయదశమి, విజయాన్ని సాధించినటువంటి రోజు కనుక విజయదశమి అని వ్యవహరించడం జరుగుతుంది. ఎవరైతే సాయంకాలం పూట ఈ సెమీ దర్శనాన్ని చేసుకుని సెమీ సమయమే పాపం సెమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ ఎవరైతే ఆ సెమీ దర్శనాన్ని చేసుకుంటారో వారు చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా పరిహారమై వారికి సద్గతులు ప్రాప్తిస్తాయని పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా రేపటి రోజున సాయంకాలం 4:30 ఆలయం నుండి బయలుదేరి మటి అలాగే బెల్లంమండి గుండా జమ్మి చెట్టుకు చేరుకుని అక్కడి నుంచి బెల్లంమండి గణపతి దేవస్థానం మీదుగా మళ్ళీ ఆలయానికి చేరుకోవడంతో ఈ గ్రామోత్సవ కార్యక్రమం పూర్తవుతుంది. ఈ కార్యక్రమంలో అశేషంగా జనమందరూ కూడా పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కావాల్సిందిగా మరి కోరుతున్నాం. ఎంతో విశేషంగా ఈ గ్రామోత్సవానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనేకమైనటువంటి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ కూడా పాల్గొని భగవద్ అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలని మా కార్యనిర్వహణాధికారి, అలాగే ఉప కమిషనర్ గారు, అలాగే డీసీ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, దేవాదాయ ధర్మశాఖ పరిధిలో అన్నింటినీ జరుగుతున్నాయి. మా యువ గారు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. నా పేరు చంద్రబాబు శర్మ. నేను కామకోటి కళాంబికా సమేత సోమసుందరేశ్వర దేవస్థానం ప్రధాన అర్చకుడిని.